మంత్రి పదవి దక్కకపోవటంతో తీవ్ర నిరాశలో ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఏడాదిన్నరగా వాయిదా పడుతూ వస్తున్న మంత్రివర్గ విస్తరణ ఇటీవల పూర్తయింది. తెలంగాణ కేబినెట్లో ఖాళీగా ఉన్న 6 స్థానాల్లో 3 స్థానాలను అధిష్టానం భర్తీ చేసింది. అయితే ఈసారి కూడా చోటు దక్కకపోవటంతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మనస్తాపం చెందారట. ఇప్పటికే మంత్రి పదవి హామీతో కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో హైకమాండ్ హామీ నెరవేర్చుకుంది. బీజేపీలోకి వెళ్లి తిరిగొచ్చిన గడ్డం వివేక్ వెంకటస్వామికి కూడా తాజా విస్తరణలో కేబినెట్ బెర్త్ లభించింది. అయితే తనకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతోందని రాజగోపాల్ మదనపడుతున్నారట. కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే తిరిగి పార్టీలోకి రావాలని, మంత్రి పదవి ఇస్తామని హైకమాండ్ ఎన్నికల ముందు ఆయనకు హామీ ఇచ్చిందట. భువనగిరి ఎంపీగా చామల కిరణ్ ని గెలిపిస్తే పదవి ఇస్తామని రెండోసారి హామీ ఇచ్చిందట. ఆ హామీ నెరవేర్చలేదని రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట. మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా బెర్త్ దక్కుతుందని భావించిన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవటంతో ఇక తాడో పేడో తేల్చుకునే పనిలో ఉన్నారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవటానికి ప్రధాన కారణం ఆయన సోదరుడు వెంకట్రెడ్డి కేబినెట్లో ఉండటమే అంటున్నారు. అదీకాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే 2 రెడ్డి నేతలు మంత్రులుగా ఉండటం రాజగోపాల్ కు కుల సమీకరణలు కలిసి రాలేదంటున్నారు. జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మంత్రులుగా ఉన్నారు. దీంతో మళ్లీ ఇంకో రెడ్డి సామాజిక వర్గం నేతకే పదవి ఇస్తే ఒక్క జిల్లా నుంచే 3 అవుతారని, అందులో ఒకే కుటుంబానికి చెందిన 2కి మంత్రి పదవులిస్తే నెగటివ్ అవుతుందని హైకమాండ్ ఆయన విషయాన్ని పెండింగ్ లో పెట్టిందంటున్నారు. రాజగోపాల్ కిచ్చిన హామీని ఎలా నెరవేర్చాలో, ఆయన్ని ఎలా సంతృప్తి పరచాలో అంతుపట్టక పార్టీ పెద్దలు సతమతమవుతున్నారట. అందుకే పొంగులేటి వివేక్ ఇచ్చిన హామీ నెరవేర్చిన రాజగోపాల్ రెడ్డి విషయంలో స్పష్టత కొరబడిందంట. వివేక్ కుమారుడు ఎంపీగా ఉన్న ఆయన సోదరుడు వినోద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయనకు మంత్రి పదవిచ్చారు. అదే ఎంపీగా తన భార్య లక్ష్మిని పోటీకి దింపకుండా చామల బరిలో దిగితే సొంత డబ్బులు ఖర్చు పెట్టి గెలిపించినా తనకు మంత్రి పదవి రాకుండా జిల్లా నేతలే అడ్డుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేశారు. 2 నెలల కిందట మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని విస్తృత ప్రచారం జరిగింది. అదే మంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు జానారెడ్డి అధిష్టానానికి లేఖ రాశారు. దాంతో రాజగోపాల్ రెడ్డి ఒకంత ఆగ్రహానికి గురయ్యారు. జానారెడ్డి లేఖతో మంత్రి పదవి రాకుండా పోయిందని, ధర్మరాజులా ఉండాల్సిన వారు ధృతరాష్ట్రుడిలా మారారని అప్పట్లో రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తరువాత ఆవేశంతో పని కాదని మంత్రులు, జిల్లా మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డిలతో సన్నిహితంగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరినీ కలుపుకుని ముందుకెళుతున్నారు. కానీ మంత్రి పదవి రాకపోవడంతో మళ్లీ పార్టీపై ఆగ్రహంతో ఉన్న ఆయన ఫామ్ హౌస్ కి పరిమితమై సైలెంట్ అయ్యారు. రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గా ఉండటంతో ఏం చేయబోతున్నారనే సస్పెన్స్ నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతూ వైరల్ చేస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అని ప్రశ్నిస్తూ రాజగోపాల్ కి మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు పోస్టులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా రాజగోపాల్ తన మనసులో మాట బయటపెట్టడం లేదు. సామాజిక కోణంలో అధిష్టానం 3 స్థానాలు భర్తీ చేసిందని, ఇంకా 3 పోస్టులు ఖాళీగా ఉండడంతో అన్ని విధాల ఆలోచన చేసి మళ్లీ విస్తరణలో నిర్ణయం తీసుకుంటుందని ఇన్ఛార్జ్ మీనాక్షి చెప్పడంతో కొంతకాలం వెయిట్ చేద్దామని రాజగోపాల్ భావిస్తున్నారట. అయితే తమ నాయకుడు ఇక ఎంతో కాలం వేచి చూసే పరిస్థితి లేదని కోమటిరెడ్డి అనుచరులంటున్నారు. ఇచ్చిన హామీ మేరకు మంత్రి పదవి ఇవ్వకపోతే మరోసారి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడే రాజీనామాపై నిర్ణయం వెల్లడిస్తే పార్టీని బ్లాక్మెయిల్ చేసినట్లవుతుందని వెయిట్ చేస్తున్నారట. మరీ చూడాలి ఆ సస్పెన్స్ కు ఎప్పుడు తెరపడుతుందో. For more videos like this, subscribe Big TV channel.